హాయ్ గైస్, నేను ఈ వీడియోలో డల్లాస్ డౌన్ టౌన్లో డల్లాస్ ఏరియా మొత్తంలో ఉన్న మెట్రో ట్రైన్ చూపిస్తా. మన ఇండియాలో ఎట్లా ఉంటుందో మెట్రో ఇక్కడ లోకల్ ట్రాన్సిట్ ఉంటుంది. దాన్ని డల్లాస్లో వీళ్ళు డాట్ అంటారు, డిఏఆర్టీ. డాట్ అంటే డల్లాస్ ఏరియా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక స్టేషన్ ఉంటుంది, డల్లాస్ నార్త్ లేక్ కాలేజ్ స్టేషన్ అని. అక్కడే ఉన్నాను. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక ట్రైన్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో ప్రాసెస్. ఇండియా మీరు చూసే ఉండొచ్చు, మన మెట్రోలో ఎప్పుడు రష్యా ఉంటుంది మార్నింగ్ టైంలో, నైట్ టైంలో. బట్ ఇక్కడ అలా కాదు గాయస్, ఇక్కడ ప్రిఫర్ చేయరు చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. టైం తక్కువ ఉన్నా కూడా, టైం ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళు ఎక్కువ వాళ్ళ సొంత వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే స్టేషన్స్కి, ఆఫీస్కి చాలా దూరం ఉంటుంది. ఈవెన్ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పోవాలన్నా వీళ్ళు కార్లో వెళ్తారు. అలా ఉంటుంది. ఇక్కడ ఆఫీసెస్ చాలా పెద్దగా ఉంటాయి. సో రేర్ కేస్లో యూజ్ చేస్తారు ఇలా లోకల్ ట్రైన్ కానీ లోకల్ బస్ కానీ. చూపిస్తారు చూడండి, బాగుంటుంది. నాట్ ఓన్లీ దీస్ గైస్. సో డల్లాస్ డౌన్ టౌన్లోనే 3 types ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. అవి 3 కూడా చూపిస్తాను నీకు నెక్స్ట్ వీడియోలో. చూడండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. బట్ పర్లేదు, ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. అక్కడ కనిపిస్తుంది డిస్ప్లే, చూపిస్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత. అక్కడ రాసింది నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో. ఇంకా 12 minutes పడుతుంది. సో మా ఇంటి దగ్గర నుంచి ఉండే ట్రైన్ ఆరెంజ్ లైన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్లో రూట్స్ చూపిస్తారు చూడండి. సో మా దగ్గర ఉన్న ట్రైన్ ఏంటంటే డైరెక్ట్ డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి డౌన్ టౌన్కి వెళ్తుంది. సో అనిపిస్తుందా, ఆరెంజ్ లైన్ టు డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్. సో ఆరెంజ్ లైన్ ఏంటంటే పక్కా ఎయిర్పోర్ట్కి వెళ్తుందని చెప్పి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో టికెట్ ఎలా అంటే యాప్లో కూడా తీసుకోవచ్చు. బట్ మీకు చూపించడం కోసం నేను కాయిన్స్ తీసుకొని వెండింగ్ మిషన్లో చేసి చూపిస్తా. సీ గైస్, ఇలా ప్రతి స్టేషన్ దగ్గర ఇలా మ్యాప్ ఉంటుంది. సో మనకి ఈజీ ఉండడం కోసం. సో దీంతోపాటు బస్సు కూడా ఉంటుంది, అనిపిస్తుందా? ఆ బస్సు మనకి హెల్ప్ అవుతుంది. దిగాగానే మనం బస్సులో ఎక్కి వెళ్ళిపోవచ్చు. సో మనం ఒకే ట్రైన్ టికెట్తో బస్సు కూడా ఎక్కొచ్చు గాయస్. సో చాలా ప్లస్ కదా అలా ఉంటాయి. ఇది డల్లాస్ నార్త్ లేక్ కాలేజ్, చాలా పెద్దది కాలేజ్. సో ఇలా మనకు హెల్ప్ అవుతుంది ఇలా ఇన్ఫర్మేషన్ వల్ల. సో అదే ట్రైన్ టికెట్తో మనం బస్సులో కూడా ట్రావెల్ చేయొచ్చు, ఈజీ కదా. ఇక్కడ మిషన్ ఉంది, నేను చూపిస్తాను టికెట్ తీసుకోవాలో. లెట్స్ సీ. మీకు కనిపిస్తుందా ఆరెంజ్ లైన్ 9 minutes అని ఉంది. నెక్స్ట్ ట్రైన్ 9 minutesలో వస్తుంది. గైస్ ఈ మిషన్లో నేను చూపిస్తాను. సో నేను అడల్ట్ లోకల్ పిఎం పాస్ $3. సో నేను కాయిన్స్ వేస్తాను, చూద్దాం. సో ఇట్స్ ఏమైందిరా, పని చేయట్లేదు కాయిన్స్. చూద్దాం. 11, 12, 13, 14, 15, 16, 17. నాకు అర్థం కావట్లేదు ఎందుకు తీసుకోవట్లే. బట్ నాకు వేరే కాయిన్స్ కూడా ఉన్నాయి, కాయిన్స్ కూడా చేస్తా. ఎందుకు తీసుకోవట్లే నాకు అర్థం కావట్లే. బట్ నా దగ్గర 35 కాయిన్స్ ఉన్నాయి. చేద్దాం. 17, 18, గైస్ ఆ టైంకి ఆ మిషన్ పనిచేయలేదు. సో చూపిస్తారు చూడండి. గోపాస్ అనే యాప్ ఉంటుంది. యాప్లో ఎలా బుక్ చేయాలో చూడండి. సో మనం టైం సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ మనం ట్రావెల్ చేసే ట్రైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. సో మనం ట్రావెల్ చేసేది డాట్. సో నేను డాట్ ప్రిఫర్ చేశాను. సో డాట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూపిస్తుంది ఏ టైం మనం ట్రావెల్ చేయాల్సింది, ఏమా పిఎంఆ అని. చూడండి, నేను డాట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డాట్ యొక్క ప్రొఫైల్కి తీసుకెళ్తుంది. చూడండి నా బ్యాడ్ లక్.
నేను టికెట్ $3, $9 తీసుకొచ్చా చేంజ్ కాయిన్ సేఫ్ సైడ్లో అని. $9 వేస్ట్ ట్రై చేసిన పని చేయలే మిషన్. అది మన బ్యాడ్ లక్. బట్ పర్లేదు, నేను మీకు చూపిస్తాను చూడండి. యాప్ గోపాస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎలా బుక్ చేసుకోవాలో. గైస్ నాట్ ఓన్లీ దాట్ డల్లాస్లో 6 types ఆఫ్ ట్రాన్సిట్స్ ఉంటాయి, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. డాట్ పెద్దది ఎందుకంటే సో ఇది బస్సు ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. సో ఒక టికెట్తోనే మనం బస్సులో ట్రావెల్ చేయొచ్చు, ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. సో ట్రైన్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి లోకల్ బస్ తీసుకొని మనకు కావాల్సిన డిస్టెన్స్కి వెళ్ళొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ రాస్తుంది ఆరెంజ్ లైన్ వితిన్ 4 minutesలో వస్తుందని. ఇటు సైడ్ నుంచి వస్తుంది, ఇటు సైడ్ నుంచి. సో ఇటు స్ట్రైట్కి వెళ్తే డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలా వెళ్తే మనకి డౌన్ టౌన్ వస్తుంది. ఇలా ఉంటుంది గైస్. చాలా నీట్గా కూడా ఉంటాయి లోపల. సో ఇదంతా గవర్నమెంట్ మనీతో నడుస్తుంది కాబట్టి వీళ్ళు డైలీ నీట్గా ఉంచుతారు. బై డాట్ కనిపిస్తుందా గైస్? ఎగ్జాక్ట్ టైం చూపిస్తుంది. సో నాకు అక్కడ ట్రైన్ వస్తుందా మీకు కనిపిస్తుందా లేదా చూపిస్తా చూడండి. ఐ థింక్ యూ కెన్ సీ ట్రైన్ వస్తుంది. మనం ఎక్కాలి ఇప్పుడు అదే ట్రైన్. అక్కడికి వెళ్ళి ముందు నిలబడదాం. ఎగ్జాక్ట్ ఇంతవరకే ఉంటుంది ట్రైన్. ఒకసారి నేను అక్కడ నిలబడ్డా లాస్ట్లో, ఎక్కలేకపోయా. కాక బెల్లు కొడుతుండు. కమాన్. సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది. ప్రతి ట్రైన్లో అట్లీస్ట్ ఒక పోలీస్ ఉంటాడు. చాలా క్రైమ్స్ జరుగుతాయి గైస్. ఎలా అంటే కన్ఫరింగ్ జరుగుతుంది, చంపేసుకుంటారు. ఎంత సేఫ్ ఉన్నా కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు నాకు అర్థం కాదు. బట్ ఈ టైంలో ఒక పోలీస్ ఉన్నాడు. నేను చూసాను ఎక్కేటప్పుడు. అటు ఇటు చేసామా కింద వేసి తొక్కుతాడు. చూడండి ఎంత పార్కింగ్ ఉందో. సో కొన్ని ప్లేస్లో పార్కింగ్ ఉంటుంది. సో మనం పార్క్ చేసే వెళ్ళొచ్చు ఫ్రీగా. బట్ సేఫ్ సైడ్లో మనం ట్రైన్ టికెట్ దగ్గర పెట్టుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు పార్కింగ్ చేయనియరు. సో వచ్చింది స్టేషన్. రైట్ సైడ్లో గేట్స్. చూసారా మన స్టేషన్ పేరు నిర్ణయించారు ఆరెంజ్ లైన్ టు డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్ నుంచి డౌన్ టౌన్కి వెళ్తుంది. రఫ్గా నాకు 45 minutes పట్టింది గైస్ మా ఇంటి దగ్గర నుంచి డౌన్ టౌన్కి. సో ఆరెంజ్ లైన్ చాలా పెద్దది. ఎందుకంటే అది డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ ఊరు అవతల ఉంటుంది. సో ఊరు బయట ఉంటుంది. సో అరౌండ్ 40 miles దాకా ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి డౌన్ టౌన్. అంటే చుట్టూ తిరిగి వస్తుంది ట్రైన్. సో అందుకు టైం పడుతుంది. ఆరెంజ్ లైన్ చాలా పెద్దది. మ్యాక్సిమం మనకు ఫస్ట్ టైం ఎవరైతే వస్తారో వాళ్ళందరూ గూగుల్లో చూడండి, చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఏది ఎక్కడ స్టాప్ ఉంది, ఏ లైన్ ఎలా వెళ్తుంది. ఇదంతా యూనివర్సిటీ ఆఫ్ డాలస్ గైస్. చాలా పెద్ద ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ డాలస్. చూపిస్తా. నెక్స్ట్ స్టేషన్ అదే ఉంటుంది. చాలా పెద్ద యూనివర్సిటీ. ఎంట్రీస్ కూడా ఐ థింక్ 6 to 7 సైడ్స్ నుంచి ఉంటాయి. బస్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ డాలస్ దగ్గరలో ఒక ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా, లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని.
ఇచ్చిందా? యూనివర్సిటీ ఆఫ్ డాలస్ స్టేషన్. యా గైస్ వచ్చేసింది, కనిపిస్తుంది యూనివర్సిటీ ఆఫ్ డాలస్ అని. సో దిగి రైట్ సైడ్ వెళ్తే మనకు వస్తుంది, స్ట్రైట్ యూనివర్సిటీ లోపలికి వెళ్తాం.
గాయస్ ఇది లోకల్ ట్రైన్ కాదు, ఇది టీఆర్ఈ డాలస్ డౌన్ టౌన్ నుంచి ఫోర్ట్ వర్త్ తీసుకెళ్తుంది. సో ఇది పక్కన వేరే స్టేషన్లో ఉంటుంది. జస్ట్ నేను క్యాజువల్గా మీకు చూపిద్దామని చెప్పి వెళ్ళాను. సో ఇది టీఆర్ఈ డబల్ డెక్కర్ ట్రైన్. కొన్ని ఫొటోస్ దిగాను ట్రైన్ ముందు. నేను ఇది కూడా ఒక బ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. ట్రైన్ సూపర్ ఉంటుంది గాయస్, డబల్ డెక్కర్ ట్రైన్. పైన కూర్చున్న సీట్ నుంచి వ్యూ భలే ఉంటుంది. ట్రైన్ చాలా పెద్దగా ఉంటుంది, సూపర్ ఉంటుంది గాయస్. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది స్టేషన్ పేరు ఈబీజే స్టేషన్. సో ఈ స్టేషన్లో నుంచి డౌన్ టౌన్కి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి, వేరే స్టేట్కి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి, అన్ని ట్రైన్స్ ఉంటాయి. ప్రతి స్టేషన్లో యూనియన్ స్టేషన్స్ ఉంటాయి. ప్రతి డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్క స్టేట్లో యూనియన్ స్టేషన్స్ ఉంటాయి. సో డెలాస్ పెద్దది కాబట్టి డెలాస్లో ఉన్న యూనియన్ స్టేషన్లో ప్రతి ట్రైన్ ఆగాల్సిందే. సో చూడండి, ఈ టీఆర్ఈ ట్రైన్ ఫోర్ట్ వర్త్ నుంచి వస్తుంది డెలాస్కి. సో మీకు రైట్ సైడ్లో ఇంకో ట్రైన్ చూపిస్తుంది చూడండి, అదేమో డౌన్ టౌన్ నుంచి ఫోర్ట్ వర్త్కి వెళ్తుంది. దీని పేరు టీఆర్ఈ. మీకు కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో ఇంకో ట్రైన్, అది ఇప్పుడు. గైస్ ఇదే యూనియన్ స్టేషన్ ఆఫ్ డాలస్, ఈబీజే యూనియన్ స్టేషన్. ఇప్పుడు ఎగ్జాక్ట్ డౌన్ టౌన్లో ఉంటుంది. ద డాలస్ మార్నింగ్ న్యూస్, ఇది ఎగ్జాక్ట్ డౌన్ టౌన్. సో డెలాస్లో 4 ఉంటాయి స్టాప్స్ డౌన్ టౌన్లో. సో వెస్ట్ ఎండ్ ఒకటి, పెరో స్ట్రీట్ ఒకటి, అకార్డ్ అని ఇంకో స్టేషన్ ఉంటుంది, సెయింట్ పాల్. సో చూపించచ్చు ఆ స్టేషన్స్ నేను, బట్ రిస్కీ నాకు ఆ ఏరియాలో వీడియో తీయాలంటే. పోలీసులు ఉంటారు, బట్ అయినా రిస్కీ. ఎక్స్పెక్ట్ చేయండి ఎంత రిస్కీ ఉంటుందో పోలీసు ఉన్నా అంటున్నానంటే. గైస్ నేను ఒకే రోజు 3 ట్రైన్స్లో ట్రావెల్ చేశాను. సో ఇంటి దగ్గర నుంచి డౌన్ టౌన్కి. సో మా ఇల్లు ఇర్వింగ్లో ఉంటుంది డాలస్లో. సో అక్కడ నుంచి నాకు 45 minutes పట్టింది డౌన్ టౌన్ రావాలంటే. సో నేను ఆరెంజ్ లైన్లో వచ్చాను. సో డౌన్ టౌన్లో వెస్ట్ ఎండ్ లేదా అకార్డ్లో దిగాను. అకార్డ్ నుంచి సో అకార్డ్లో కొంచెం చాలామంది ఇబ్బంది పెట్టే టైప్లో ఉన్నారు. సో రిస్క్ ఎందుకని చెప్పి దాని తర్వాత ఇంకో స్టేషన్ వస్తుంది సెయింట్ పాల్ అని, అక్కడికి వెళ్ళాను. గ్రీన్ లైన్లో అనుకుంటా. అక్కడి నుంచి మళ్ళీ నేను ఈబీజే స్టేషన్లో ఉన్నాను. ఈబీజే స్టేషన్కి రెడ్ లైన్లో వచ్చాను. సో మీకు మ్యాప్ చూసి ఈజీగా అర్థమైపోతుంది. బట్ నేను టికెట్ అనేది ఫస్ట్ టైం అయినా ఎప్పటికైనా నేను మనీతో ప్రిఫర్ చేయను. నా ఎక్స్పీరియన్స్ మీరు చూసారు కదా, ఇది నాకు ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు ట్రై చేశాను కాయిన్స్తో కొందామని. ఇంతవరకు నాకు లైఫ్లో ఎప్పుడు అవ్వదనుకుంటా. నేను ఆల్మోస్ట్ 10 times దాకా ట్రావెల్ చేస్తుంటా డాట్లో. ఎప్పుడు టికెట్ తీసుకుందామన్నా పనే చేద్దాం మిషన్స్. నాట్ ఓన్లీ ఇంటి దగ్గర కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఈ బీచ్ దగ్గర కూడా ట్రై చేశాను టికెట్ తీసుకున్నాం. సరే నాకు మార్నింగ్ తీసుకున్న టికెట్ సరిపోతుంది, ఇంటికి వెళ్ళొచ్చు, బట్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అయినా పని చేయట్లే ఏమో మరి. సో ఇప్పుడు నేను ఈబీజే స్టేషన్లో ఉన్నాను. ఈబీజే స్టేషన్ చూపిస్తానంటే మీకు ఇక్కడ ఆమ్ట్రాక్ ఉంటుంది గాయస్. ఆమ్ట్రాక్, టీఆర్ఈ, ఇంకో ట్రైన్ ఏదో ఉంటుంది, పేరు గుర్తులేదు. సో ఇవన్నీ వేరే స్టేట్ దాకా వెళ్తుంది. సో నాకు టార్గెట్ ఉంది, ఆమ్ట్రాక్ ట్రైన్ చూపిద్దామని. యూఎస్లో 46 states 24,000 miles ట్రావెల్ చేస్తుంది. సో అది చూపిద్దామని మాకు గోల్ ఉంది. లెట్స్ సీ ఎప్పుడు పాసిబుల్ అవుతుందో. ఇప్పుడు నేను ఈబీజే స్టేషన్లో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను. సో ఇంటికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్ ఇంటికి లేదు, ఇక్కడ నుంచి ఆరెంజ్ లైన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ టౌన్ వెళ్ళాలి, జస్ట్ 1 stop. సో అక్కడ నుంచి నేను మళ్ళీ ఆరెంజ్ లైన్ తీసుకొని ఇంటికి వెళ్తాను. గైస్ మీకు వెనకాల కనిపిస్తుందా పోలీస్ ఆమె, బ్లాక్ కలర్ డ్రెస్ ఆమె నా టికెట్ వెరిఫై చేసింది. గైస్ ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. ప్రతి ట్రైన్లో ఒక పోలీస్ ఉంటాడు, ఒక డాట్ పోలీస్ ఉంటాడు, ఇద్దరి దగ్గర వెపన్స్ ఉంటాయి. సో వదిలిపెట్టారు టికెట్ లేకపోతే. కనిపిస్తుందా మీకు బ్లాక్ కలర్ డ్రెస్ ఆమె పోలీసు, డెలాస్ పోలీస్. గైస్ చూసారుగా ఎలా ఉందో వెస్ట్ ఎండ్ స్టేషన్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి యూఎస్లో ఎలా ట్రావెల్ చేయాలంటే. వాళ్ళు ఏమన్నారు హోమ్లెస్ వాళ్ళు, బట్ మనకే భయం అవుతుంది. అలా అని చెప్పి కూల్గా ఉండొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. చూపించిన కదా ఎలా ఉందో, పోలీసు ఉన్నాడు పక్కన, అయినా భయం అవుతుంది ట్రావెల్ చేయాలంటే వెస్ట్ ఎండ్.
గైస్ ఫైనలీ డన్ విత్ ద ట్రిప్. సో మొత్తం నాకు 2.5 hours పట్టింది. 3కి అట్లా స్టార్ట్ అయ్యాను. 45 minutesలో రీచ్ అయిపోయాను డౌన్ టౌన్కి. సో అక్కడ నుంచి అక్కడ స్టేషన్ నుంచి చూపించాను, యూనియన్ స్టేషన్ అది చూశాను. రివర్స్ వచ్చాను. సో రివర్స్లో నేను ఎక్కువ వీడియో తీయలేదు. సో మెయిన్గా ఎందుకు చూపించానంటే చాలామంది ఎక్స్పెన్సివ్ అనుకుంటాము ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, చాలా చీప్. బట్ ఒకటే ఏంటంటే సో మనకు కావాల్సిన డెస్టినేషన్కి అవి ఉండవు. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్, అక్కడి నుంచి ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ వెతుక్కోవాల్సి వస్తుంది. సో దానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ప్రిఫర్ చేయరు. గైస్ సో నాట్ ఓన్లీ ఇన్ డాలస్, నేను అనుకుంటున్నా అన్ని స్టేట్స్లో ఇంటర్ స్టేట్స్ అంటే ప్రతి స్టేట్లో అన్నీ చూపించడం కష్టం. సో ప్రతి స్టేట్లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇది డాలస్ స్టార్ట్ చేశాను. సో నేను నెక్స్ట్ ఎన్సీ చూపిస్తాను, దాని తర్వాత ఒహాయో చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. సో డన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. I know you're scared, you wanna hide away sometimes. I know you